ఇక్కడ మీకు అతి తక్కువ పెట్టుబడితో మీకు ఒక ప్రాజెక్టుని తీసుకొని రావడం జరిగిందండి. దాంతో పాటు ప్రతి నెల మీకు ఆదాయం వచ్చేలాగా మీకు ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందండి. అండ్ దీంతో పాటుగా మీకు బైబ్యాక్ కూడా ఇస్తారండి. ఇక్కడ బైబ్యాక్ కూడా చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మనం ఇది ఆరూరులో ఉన్నామండి. ఇది ఆరూరు అనేది సదాశివపేట దగ్గర ఉందండి. సదాశివపేట మన దగ్గర ఇది హైవేని ఆనుకొని ఉన్న ఆరూరు విలేజ్ అండి. ఇలా మనం లోపలికి వెళ్తే మనకి ప్రాజెక్ట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ దూరంలో మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఆ ప్రాజెక్ట్కి 4 వైపులా కూడా బ్లాక్ టాప్ రోడ్డు ఉంటుందండి. వికారాబాద్ రోడ్డు కనెక్టివిటీ, అలానే మనకి ఇంకా రోడ్డు కనెక్టివిటీస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనము మీకు ఈ కంపెనీకి సంబంధించిన ప్రీవియస్ ప్రాజెక్ట్ అండి. మన ప్రాజెక్ట్ ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ అయితే ఉందో ఆ ప్రాజెక్ట్కి దగ్గరలో ఉన్న ఈ ప్రాజెక్ట్ అండి. ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్ ఎందుకు చూపిస్తున్నామంటే ఫ్యూచర్లో ఇలా ప్రాజెక్ట్ అనేది ఇలా వస్తుందండి. అందుకోసం చెప్పి మీకు ఈ ప్రాజెక్ట్ని ముందు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఈ చెట్లు చూడొచ్చండి. ఇక్కడ ఇవన్నీ మనకి కూడా శ్రీగంధం ప్లాంటేషన్ చేస్తారండి. ఇక్కడ శ్రీగంధం ప్లాంటేషన్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ ఈ ప్రాజెక్టుకి సంబంధించిన 3 విషయాలు మీకు ఇక్కడ ప్రాజెక్ట్ గురించి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రీజన్స్ ఏంటి అనేది దాని గురించి కొన్ని హైలైట్స్ చెప్తామండి. ఇక్కడ లొకేషన్కి సంబంధించిన హైలైట్స్ అండ్ ప్రాజెక్ట్కి సంబంధించిన హైలైట్స్, అలానే రిసార్ట్స్కి సంబంధించిన హైలైట్స్ చెప్తాము. సో అవి చెప్పేటప్పుడు మీకు ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలి అనుకుంటే మీకు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కంపెనీ యొక్క ఎంప్లాయీస్ యొక్క నెంబర్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీకు ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ నచ్చినట్లయితే లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీరు ఈ ప్రాజెక్ట్ వాళ్ళ నెంబర్కి కాల్ చేయొచ్చు. సో మనం ఈ ప్రాజెక్ట్ ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఒకసారి కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్ట్ ఇది. సో ఈ ప్రాజెక్ట్ ఒకసారి చూద్దాము. ఇక్కడ మీకు ఇలా ప్లాంటేషన్ జరుగుతాయండి. మనకి ఒక 12 సంవత్సరాల మినిమం వయసు ఉన్న చెట్లు అండి ఇవన్నీ కూడా. ఇక్కడ మనకి ఇలా ప్లాంటేషన్ జరిగిన తర్వాత మనకి 12 సంవత్సరాల తర్వాత ఈల్డింగ్కి వస్తాయి. అక్కడ కోతకి వచ్చిన తర్వాత వాటిల్లో వచ్చిన ప్రాఫిట్స్ని కంపెనీ అండ్ కొనుక్కున్న వాళ్ళు షేర్ చేసుకుంటారు ప్రాఫిట్స్. సో ఆ ప్రాఫిట్ రేషియో, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా మీరు కంపెనీ ఎంప్లాయీస్తో మాట్లాడుకోవచ్చు. ఇవి మనకి ఇలా వస్తాయండి. ఇవి మనకి 12 సంవత్సరాల తర్వాత ఇంకా పెద్దగా వస్తాయండి. ఇది జస్ట్ మనకి శాంపిల్ ప్లాంటేషన్ చూపిస్తున్నాము. సో వీటికి సంబంధించి మీకు ఇక్కడ మీకు రిసార్ట్ కూడా ఉంటుందండి. 20 ఎకర్స్లో మనకి రిసార్ట్ కూడా ఉంటుంది. అండ్ టోటల్గా ఇది 350 ఎకరాల స్థలం అండి. ఈ ల్యాండ్ ఎకరాలు 350 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటుగా 20 ఎకరాల్లో రిసార్ట్ కూడా వస్తుంది. ఇలా ప్లాంటేషన్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇలా వస్తాయి ఇవి. సో ఇప్పుడు మనము ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కారణం ఏంటంటే మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాజెక్ట్ కూడా ఇలానే ఫ్యూచర్లో ఇలానే వస్తుంది. అండ్ ఈ ప్లాంటేషన్ మీద కూడా మనకి ఈల్డింగ్ వచ్చిన తర్వాత వాటి మీద కూడా ప్రాఫిట్స్ ఇస్తారు. అండ్ అలాగే ఇక్కడ మనకి 4,30,000 రూపాయలకి మనకి 121 గజాల స్థలం ఇస్తారండి. 121 గజాల స్థలంతో పాటు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు 4,30,000కి. అండ్ ప్రతి నెల మనకి 4,000 రూపాయలు అనేది మనకి ఇన్కమ్ అనేది వస్తుందండి. ప్రతి నెల మనకి ఇన్కమ్ ఇస్తారు, మనకి అమౌంట్ పంపిస్తారు, అకౌంట్లో పడుతుంది. సో ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్ట్ చూసాము. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్ అయితే ఉందో ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ ప్రాజెక్ట్కి 4 వైపులా కూడా బ్లాక్ టాప్ రోడ్డు ఉంటుందండి. ఇది ఒక రోడ్డు, ఈ బ్లాక్ టాప్ రోడ్డు. అండ్ అలాగే ఎంట్రన్స్ ఇలా లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా మన ప్రాజెక్ట్ అండి ఇది. సో మీరు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ లొకేషన్ హైలైట్స్లోకి వచ్చేసరికి ఐఐటి కంది అండి. ఐఐటి కంది, అలానే రీజనల్ రింగ్ రోడ్ కూడా దగ్గరలోనే ఉంటుందండి వచ్చేది ఫ్యూచర్లో. అండ్ అలాగే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది, అలానే ఎంఆర్ఎఫ్ టైర్స్ కంపెనీ ఉంది, అలానే పెన్నార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉంది. అలానే ఇక్కడ ముంబై హైవే టోల్ గేట్ అనేది మనకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలానే ఇక్కడ బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ జహీరాబాద్కి సంబంధించిన నిమ్స్ అండి, నిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది ఇక్కడ ఫేమస్ అండి ఇక్కడ. అలానే మహేంద్ర కంపెనీకి సంబంధించిన మహేంద్ర ట్రాక్టర్కి సంబంధించిన ప్రాజెక్టు కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ ఔటర్ రింగ్ రోడ్ కూడా దగ్గర అండి ఇక్కడ. అండ్ సింగూరు డ్యామ్ వచ్చేసరికి 25 కిలోమీటర్ దూరంలో వస్తుంది ఈ ప్రాజెక్ట్కి. సో ఇవి మనకి ప్రాజెక్ట్కి లొకేషన్కి సంబంధించిన హైలైట్స్ అండి. అలానే ప్రాజెక్ట్స్కి సంబంధించిన హైలైట్స్ కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఇప్పుడు ప్రాజెక్ట్కి ఒక సైడ్ నుంచి మనం స్టార్టింగ్ ఎంట్రన్స్లో చూస్తున్నామండి ఇలా ఈ ప్రాజెక్ట్ అనేది. ఇవి మనకి ఇక్కడ జెండాలు అన్నీ కనపడుతున్నాయి, ఫ్లాగ్స్. ఇవన్నీ కూడా మనకి ఈ ప్రాజెక్ట్ అనేది టోటల్గా 340 ఎకరాస్లో. అండ్ ఇక్కడ కూడా కొన్ని ప్లాంటేషన్ చేశారండి. ప్లాంటేషన్ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఆల్రెడీ, అవన్నీ కూడా సేల్ అయిపోయాయి. ఇంకా లోపలికి ఎక్స్టెన్షన్లో ఉంది కాబట్టి మనకి ఆ లోపల ఏమైతే వస్తున్నాయో అవి కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ డ్రిప్ కూడా ఉంటుందండి, డ్రిప్. అండ్ అలాగే ఇక్కడ మీకు బోరు వాటర్ కూడా ఎలా సఫిషియెంట్గా ఉంటుందనేది అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు వెహికల్స్ కూడా చూడొచ్చు ఇక్కడ. అండ్ క్లబ్ హౌస్ సంబంధించిన ఏరియా కూడా చూడొచ్చు ఇక్కడ. ఇది రోడ్ అండి ఎంట్రన్స్. అలానే ఈ ప్రాజెక్ట్కి 4 వైపులో కూడా రోడ్డు ఉంటుందండి, బ్లాక్ టాప్ రోడ్డు. ఇలా లోపలికి వెళ్తామండి ఇది.
ఇది వచ్చేసరికి ఇక్కడ మీకు 50 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్ వస్తాయండి ఈ ప్రాజెక్ట్లో. అండ్ అలాగే 20 ఎకరాల రిసార్ట్ ఒకటి ఉంటుంది. అండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఎంజాయ్ చేయడానికి అండ్ వీకెండ్స్ ఏమైనా టైం స్పెండ్ చేయడానికి కూడా మనకి ఇక్కడ బాగుంటుంది ప్లాంటేషన్ చేసిన తర్వాత. అండ్ అలాగే మీకు ఇక్కడ ఎలక్ట్రికల్ లైట్స్, అలానే ఎంట్రన్స్ మీకు ఆర్చి కూడా అరేంజ్ చేస్తారు ఇక్కడ. అలానే చుట్టూ కూడా ఫెన్సింగ్ వస్తుంది. అండ్ 24 అవర్స్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది. అలానే 24/7 సెక్యూరిటీ ఉంటారు. అండ్ రెవెన్యూ ప్లాంటేషను, ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా, డ్రైనేజ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఈ ప్రాజెక్టుకి సంబంధించి. మనకి ఇక్కడ 121 గజాలు కేవలం 4,30,000 రూపాయలకి విత్ రిజిస్ట్రేషన్తో చేస్తారండి. ఇక్కడ మీరు క్లబ్ హౌస్ సంబంధించిన ఏరియా కూడా చూడొచ్చు. ఇదంతా కూడా 50 ఫీట్ రోడ్ అండి ఎంట్రన్స్లో ఉండేది. అండ్ మనం కార్ దిగిన తర్వాత కూడా ఒకసారి మనం ప్లాంటేషన్స్ ఇప్పుడు ఇక్కడ ఎలా జరిగాయి ఏంటి అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనం కనపడుతున్నాయి ఇక్కడ చూడండి, ఇది ప్లాంటేషన్ అండి. ఇప్పుడు ప్రజెంట్ ఇలా ప్లాంటేషన్ చేశారు. ఇవన్నీ కూడా సేల్ అయిపోయాయండి. అండ్ ఇంకా మనకి ఎక్స్టెన్షన్లో మనకి ఇంకా ల్యాండ్ అనేది ఉంది. అండ్ వాటిలో కూడా మనకి ఫ్యూచర్లో మనకి ఇక్కడ ఇలా ప్లాంటేషన్ చేస్తారు. ఇక్కడ కేవలం 4,30,000 రూపాయలకి మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి వీటితో పాటుగా మనకి ప్రతి నెల 4,000 రూపాయలు ఇన్కమ్ అనేది ఇస్తారండి. దాంతోపాటుగా మనకి 8 సంవత్సరాల తర్వాత మనకి బైబ్యాక్ కావాలి అనుకుంటే మనం వాళ్ళు కంపెనీ వాళ్ళే కొనేసుకుంటారండి. కొనేటప్పుడు మనకి ఈ బైబ్యాక్ ఆఫర్ అనేది మనము ఈ ప్లాట్ కొనుక్కున్న 1 ఇయర్లో మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. దాని ద్వారా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు, బైబ్యాక్ అగ్రిమెంట్ అనేది. ఇప్పుడు మనం చూస్తుంది ఈ ఏరియా అంతా కూడా మనకి 350 ఎకర్స్ ల్యాండ్ అండి. ఇదంతా కూడా మనకి సరౌండింగ్స్ అంతా కూడా ఫెన్సింగ్ వస్తుంది. ఇక్కడ మీకు బైబ్యాక్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకున్నా, అండ్ ఈ మంత్లీ ఇన్కమ్ 4,000 ఎలా వస్తుంది అనే దాని గురించి కానీ, అండ్ అలాగే ఇంకా రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ, ఇంకా వీటికి సంబంధించిన హైలైట్స్ గురించి కానీ, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కంపెనీ యొక్క ఎంప్లాయీస్ నెంబర్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చండి, చాలామంది విజిటర్స్ వచ్చారు. అండ్ చాలా వరకు కూడా ఇక్కడ సేల్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఆఫర్ అనేది మంచి ఆఫర్ ఇక్కడ వస్తుంది. మంత్లీ ఇన్కమ్ కూడా వస్తుంది ఇక్కడ ఈ ప్రాజెక్టు. ఇక్కడ మీకు రిసార్ట్స్కి సంబంధించిన హైలైట్స్లోకి వచ్చేసరికి ఇక్కడ మీకు చిల్డ్రన్ ప్లే ఏరియా, బిలియర్డ్స్, వాలీబాల్ కోర్టు, జాగింగ్ ట్రాకు, అలానే ఇక్కడ మీకు బాస్కెట్బాల్ కోర్టు, ఏసీ డార్మిటరీ, అలానే టేబుల్ టెన్నిస్ కోర్టు, టేబుల్ టెన్నిస్, ఇండోర్ స్విమ్మింగ్ పూలు ఇవన్నీ కూడా వస్తాయండి. జిమ్ము, ఇలా మనకి రిసార్ట్స్కి సంబంధించి కూడా మనకి చాలా హైలైట్స్ ఉన్నాయండి. అలానే ప్రాజెక్ట్కి సంబంధించిన హైలైట్స్ కూడా చెప్పుకున్నాము. అండ్ అలానే లొకేషన్కి సంబంధించిన హైలైట్స్ కూడా చెప్పుకున్నాము. అండ్ అలాగే ఇక్కడ మనకు ఒక స్కీమ్ కూడా ఉందండి. ఇది ఎలా అంటే మనకి 4,30,000 రూపాయలు కడితే మనకి ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తారు. అండ్ అలాగే 121 గజాల స్థలంలో మనకి ప్లాంటేషన్, శ్రీగంధం చెట్లు ప్లాంటేషన్ చేసిస్తారు. అండ్ వాటి మీద కూడా మనకి ప్రాఫిట్స్ అనేది వస్తాయండి. వీళ్ళే టోటల్గా మనకి ఇల్లింగ్ వచ్చిన తర్వాత మనకి ఆ చెట్ల మీద, ప్లాంటేషన్ మీద వచ్చిన ఇన్కమ్ కూడా మనకి షేర్ చేస్తారు కంపెనీ వాళ్ళు. అండ్ అలాగే మీరు మీరు కొనుక్కున్న తర్వాత 8 సంవత్సరాల్లో మీరు ఈ ల్యాండ్ వద్దు అనుకుంటే కంపెనీ వాళ్ళే మీ దగ్గర బైబ్యాక్ చేస్తారు. అది కూడా మీరు కొనుక్కున్న రేటుని బట్టి మీ దగ్గర డబుల్ రేట్ ఇచ్చి మీ దగ్గర కొనుక్కుంటారు. సో ఇలా మీకు చాలా ఆఫర్స్, బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ బైబ్యాక్కి సంబంధించి ఏంటి అంటే మీరు అమ్మాలి, 8 సంవత్సరాల తర్వాత అమ్మాలి అనుకుంటే అది మీరు ముందే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మీతో పాటు అగ్రిమెంట్ చేసుకుంటారండి, బైబ్యాక్ అగ్రిమెంట్. సో దానివల్ల ఏంటంటే మీకు 8 సంవత్సరాల తర్వాత మీ దగ్గర వాళ్ళు కొంటారు. సో ఇంకా మీకు దీనికి సంబంధించిన ప్రాజెక్ట్కి సంబంధించిన హైలైట్స్, డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఎంప్లాయీస్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.